ఈ 2026వ సంవత్సరం మహాశివరాత్రి ఏ రోజు ఆచరించాలి, దానిని ఎలా నిర్ణయిస్తారు, ఈ 2 విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. నేను సాధారణంగా మహాశివరాత్రి ఏ రోజో చెబితే సరిపోతుంది. అయితే ఎలా నిర్ణయిస్తారో ఎందుకు చెప్తున్నాను అంటే, మన ధర్మం వీక్షకులకి మన ధర్మం మీద జ్ఞానము పెరగాలి, అలాగే వచ్చేటువంటి తరాలకి మీరు చెప్పేవారుగా మార్గదర్శకులుగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఈ 2026వ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖు వచ్చింది. ఎలా నిర్ణయిస్తారు అంటే, మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశి అంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశి అర్ధరాత్రి వ్యాపినిగా ఉండాలి. అంటే రాత్రి 11 గంటల నుంచి 2 గంటల మధ్యకాలంలో చతుర్దశి గడియలు ఉన్నట్లయితే ఆ రోజుని మహాశివరాత్రిగా తీసుకోమని. ఈ ఫిబ్రవరి 15వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు 16వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు కూడా మనకి చతుర్దశి గడియలు ఉన్నాయి. దాని కారణంగానే 15వ తారీఖు మనం మహాశివరాత్రిని ఆచరించాలి. ఆచరించే విధి విధానాలన్నిటినీ కూడా నేను ఇంకొక వీడియోలో అందజేస్తాను. ధర్మాన్ని తెలుసుకోవడం కోసం మన ధర్మం ఛానల్ని అనుసరిస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.